తన మలదశ రాజకీయంలో అండగా నిలబడిన మల్కాజ్గిరి ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టిని సారిస్తానన్నారు సీఎం రేవంత్. మల్కాజ్గిరి కార్పొరేషన్ కు ఎన్ని అనుమతులైనా ఎన్ని నిధులైనా ఇస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ఉప్పల్లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ 1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విభజించామని స్పష్టం చేశారు. ఆనాడు ఇక్కడ పని చేయడానికి కానీ జెండా పట్టుకోవడానికి కానీ కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో నామినేషన్ వేస్తే 14 రోజుల్లోనే మీరందరూ ఆశీర్వదించి కింద పడిపోయిన నన్ను మళ్ళీ బలంగా నిలబెట్టి పార్లమెంటుకు పంపించిండ్రు. కాబట్టి పార్లమెంటు సభ్యుడిగా అక్కడ నేను చేపట్టిన కార్యక్రమాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. నేను ఇక్కడికి రావడానికి మలిదశ రాజకీయంగా అండగా నిలబడ్డ ప్రాంతం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతం. ఆనాటి ప్రభుత్వం సహకారం సంపూర్ణంగా అందకపోవడం వల్ల ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా ఉప్పల్ మల్కాజ్గిరి ఈ ప్రాంతాలలో మీరు ఆశించిన మేరకు నేను ఆనాడు అభివృద్ధి చేయలేకపోయినా, కానీ కాలం గిర్రున తిరిగి 5 సంవత్సరాలు తిరిగే లోపలనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతో ఈరోజు బాధ్యత చేపట్టిన కొంతమంది అంటారు రాజకీయ స్వార్థం కోసం ఎన్నికల లబ్ధి కోసం ఈనాడు 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసిండ్రు అని. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్నికల లబ్ధి కోసం చేయలే, పరిపాలన సౌలభ్యం కోసం చేసినాం. అన్ని శాఖల సమన్వయం కోసము ఈనాడు ప్రక్షాళన చేసి 3 కమిషనరేట్లు చేసి ఇవాళ మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్కు దాదాపుగా ఈ బిల్డింగే కాదు అదనంగా 1600 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. నేను ఇవన్నీ ఎందుకు మిత్రుల ద్వారా ఈరోజు ప్రస్తావిస్తున్నంటే, ఆనాడు మీరు ఎంపీగా గెలిపిస్తే మీరు ఆశించిన అభివృద్ధి ఆనాడు నేను చేయలేకపోయినా, ఈనాడు మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా రాజకీయాలకు అతీతంగా ఈ వేదిక మీద ఉన్న మిత్రులకు చెప్పదలుచుకున్నా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా ఎన్ని అనుమతులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. కేంద్ర సహకారం రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాను రేవంత్లా పార్టీలు మారలేదు, ఆయన సర్టిఫికేట్ నాకు అక్కర్లేదంటూ కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అయితే ఉన్న పార్టీలో ఉంటూ పక్క పార్టీలకు పనిచేస్తే పార్టీలు మారే అవసరం ఏముంటుందని కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వస్తానంటే ఎందుకు తీసుకువెళ్లరు, సమాధానం చెప్పాలన్నారు. నన్ను పొలిమేరలు దాటనివ్వను, తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే ఇంకా నన్ను ఆపేటోడు. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలే. పుట్టింది ఈ పార్టీలోనే, చచ్చేది ఈ పార్టీలోనే. వారు బీఆర్ఎస్ పార్టీ తిట్టుకోండి, మీ 2 పార్టీలకు అలవాటు ఉంది, ఈ రకంగా తిట్టుకునే అలవాటు, పని చేసే అలవాటు. వారు అంటారు నేను పుట్టింది ఇంట్లోనే, నేను చచ్చేది ఇంట్లోనే. కరెక్టే, నువ్వు అందులోనే ఉంటావు, చీకట్లో యువతలతో సహకారం తీసుకుంటావు. నువ్వు నీ పార్టీకి ఎప్పుడైనా పనిచేసినావు, నీ కార్యకర్తలే చెప్తారు సార్ మా సార్ బీజేపీలో ఉంటాడు కానీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళతోనే మాట్లాడుతుంటాడు, కేటీఆర్ చెప్పినట్టే వింటాడు మా సార్ అని నీ సొంత పార్టీ వాళ్ళు చెప్తారు. నీకు పార్టీ మారే అవసరమే ఉంది నాయన, ఉన్న దాంట్లో ఉంటావు, పక్క దాంట్లో తింటావు. దొంగది కాదు దొడ్లకు రాదు అని వెనకటికి ఓడో చెప్పిండు. గట్లనే ఉంది నీ కథ. ఈరోజు తెలంగాణకు నేనేం చేశానో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. ఈ ఒక్క నెలలోనే 28,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఇచ్చింది. ఈయన ఈరోజు నా గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2.5 ఏళ్ల నుంచి కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నా. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళిన, 5 సార్లు మోడీ గారిని కలిసిన. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతున్నారు అని నేను అడుగుతున్నా. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతుండ్రు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని. అందుకే ఉపన్యాసాలు ఆపు కిషన్ రెడ్డి గారు. నువ్వు అభివృద్ధి కోసం తెలంగాణకు అనుమతులు నిధులు అన్నప్పుడల్లా నేను కలిసి వస్తా అంటే నన్ను తీసుకుపోడు. అంత సీక్రెట్ ఏముంది? మీ మంత్రులే కదా కట్టర్, అశ్విని వైష్ణవ్ మీ మంత్రే కదా.
ఏ మంత్రి అయినా మీ కేంద్ర మంత్రికి నేను కూడా నీతో పాటు వస్తా అని చెప్పిన. ఒక్క రోజన్నా నన్ను ఎంబడి ఉండి తీసుకెళ్ళిండా? సీఎం రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తలకెందుకు పెట్టి తపస్సు చేసిన రేవంత్ రెడ్డి మళ్లీ గెలిచేది లేదన్నారు. హిట్లర్ను రేవంత్ స్ఫూర్తిగా తీసుకున్నాడని, అహంకారం పెరిగితే కళ్ళు నెత్తికెక్కితే అలాగే ఉంటుందన్నారు. హిట్లర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుందన్నారు. నయా హిట్లర్ హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూలుస్తున్నాడని, ప్రజలు రేవంత్ను తరిమికొట్ట రోజులు దగ్గర పడ్డాయన్నారు హరీష్ రావు. నిన్నొక మాట అంటుండు రేవంత్ రెడ్డి, హిట్లర్కు హైడ్రా అంటే బాగా ఇష్టం, అందుకే నేను హిట్లర్ను చూసి హైడ్రా పెట్టినా అంటుండు. ఎవడన్నా హిట్లర్ను దేంతో పోలిస్తారే? ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోనికి బాగా ఫకర్ వస్తే, ముఖ్యమంత్రి అంటోనికి బాగా అహంకారం నెత్తికెక్కితే, అరే వీడు హిట్లర్ లెక్క తయారైందిరా అంటారు. అంతే కదా, ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కితే, అధికారం మత్తులో కళ్ళు కనబడకుండా విర్రవీగితే, అరే వీడు హిట్లర్ లాగా తయారైందిరా భయ్ అంటారు. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండు, నేనే హిట్లర్ నువ్వు అంటుండు, నేను హిట్లర్ను చూసి కాపీ కొట్టినా అంటుండు. మరి హిట్లర్కి ఏం గతి పెట్టిందో మీకు తెలుసు కదా. హిట్లరు నాడు పేద ప్రజలను ఊచకోత కోసిండు, పేదల బతుకులు ఆగం చేసిండు. అందుకే ప్రజలు తిరగబడితే హిట్లర్ లాస్ట్కు తన తుపాకీతో తానే కాల్చుకొని చనిపోయిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఆ హిట్లర్ పేదల బతుకులు ఊచకోతకొస్తే ఈ నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు గులుస్తా ఉన్నాడు హైడ్రా పెట్టి, పేదల బతుకులు ఆగం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అందుకే నీకు కూడా రేపు ఆ హిట్లర్ కు పట్టిన గతే పట్టది. తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టేది రోజులు దగ్గరలో ఉన్నాయి. జర్మనీ దేశం ఈ రోజు కూడా జర్మనీ దేశం ప్రజలకు క్షమాపణ చెప్తుంది. హిట్లర్ చేసిన దురాగతాలకు, హిట్లర్ యొక్క తప్పులకు ఈ రోజు కూడా జర్మనీ ప్రపంచానికి క్షమాపణ చెప్తూనే ఉంటుంది. రేపు ఈ రేవంత్ రెడ్డి పాపాలకు, రేవంత్ రెడ్డి అవినీతి వల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జాతికి, ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తూనే ఉండాల్సి ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వ విధానాలపై పోరాటం ఉధృతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్న ప్రతిపక్ష ఇండీ కూటమి రేపు ఢిల్లీలో సమావేశం కానుంది. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో మధ్యాహ్నం 12 గంటలకు ఇండియా జన్ బంద్ పేరుతో ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ భేటీకి దేశవ్యాప్తంగా 23 పార్టీలు హాజరవుతున్నట్లు ప్రకటించారు జయరాం రమేష్. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియతో పాటు పశ్చిమాసియా యుద్ధం, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్యలు, కేంద్ర ప్రభుత్వ విదేశీ వ్యవహార విధానాలపై సమావేశంలో కూటమి నేతలు చర్చించబోతున్నారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనేలా కార్యాచరణ రూపొందించి 2029 సాధారణ ఎన్నికలకు ఉమ్మడి వ్యూహ రచన చేయడమే ఎజెండాగా సమావేశం జరగనుంది. ఇక ఇండీ కూటమిలో లోకలోకల అనంతరం చాలా గ్యాప్ తర్వాత సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రేపటి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. లోక్సభ ఎన్నికల సమయంలో కూటమి నుంచి బయటకు వచ్చిన మమతా బెనర్జీ 2 ఏళ్ల తర్వాత మళ్లీ చేతులు కలుపుతున్నారు. బెంగాల్లో ఓటమితో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీని ఎదిరించేందుకు ఆమె మళ్లీ కూటమి జట్టు కడుతున్నారు. ఇక ఇటీవల తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి టీవీకే పార్టీ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రతిపక్ష కూటమి ఇండియా రేపు ఢిల్లీలో కీలక భేటీకి సిద్ధమవుతూ ఉండగా ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇండీ కూటమి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన మమతా బెనర్జీని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కలిశారు. రేపటి సమావేశానికి ఆప్ దూరంగా ఉన్నప్పటికీ మమతా బెనర్జీని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతలు తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రతిపక్షాల ఐక్యత, ఉమ్మడిగా పోరాడాల్సిన ఆవశ్యకతపై చర్చించినట్లు సమాచారం. ఒక బ్యాక్ హైదరాబాద్ లోని షేర్లింగంపల్లి నియోజకవర్గంలో రేపు సీఎం రేవంత్ పర్యటించబోతున్నారు. మియాపూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్, సీఎంసీ భవన్ నిర్మాణం సహా పలు మౌలిక వసతుల కల్పనకు 2,000 కోట్ల రూపాయలతో చేపట్టబోతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఐటీ కారిడార్లు, అండర్ పాస్ల నిర్మాణంతో పాటు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 కోట్లతో కొండాపూర్, చందానగర్లలో పాఠశాల నిర్మాణం, 459 కోట్ల రూపాయలతో గచ్చిబౌలి ఐఐటీ జంక్షన్ ఫ్లైఓవర్, 308 కోట్ల రూపాయలతో లింగంపల్లి ఆర్ఓబి ఫ్లైఓవర్ పనులను సీఎం ప్రారంభిస్తారు.
సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ అధికారులు. పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. భారీ మొత్తంలో సీఎం రేవంత్ తమ నియోజకవర్గానికి నిధులు ఖర్చు చేయడం హర్షణీయమన్న ఆరికపూడి గాంధీ సీఎం సమావేశాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ పార్టీ నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. మీ అందరికీ కూడా తెలుసు, రేపు సాయంత్రం 5 గంటలకి ముఖ్యమంత్రి గారు గత 15-20 ఏళ్లలో ఒకేసారి శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధిలో భాగంగా 2000 కోట్ల రూపాయల శంకుస్థాపనలు రేపు సాయంత్రం చేయబోతా ఉన్నారు. దానిలో మియాపూర్ ఫ్లైఓవర్, మియాపూర్ టు బొల్లారం అండర్ బ్రిడ్జి, అలాగే మియాపూర్ టు ఆల్విన్ కాలనీ ఆఫీస్పేట అండర్ బ్రిడ్జి, శ్రీలింగంపల్లి ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్స్, దాంతోపాటు 300 కోట్ల రూపాయలతో ఎడ్యుకేషన్, 200 కోట్ల రూపాయల ఇంటిగ్రేటెడ్ స్కూల్ మియాపూర్లోనే. 200 కోట్ల రూపాయలు తక్కువ డబ్బులు అయితే 150 కోట్ల రూపాయల ల్యాండ్ని 10 ఎకరాలు ల్యాండ్ని కేటాయించడం కూడా జరిగింది. అలాగే కొండాపూర్లో 50 కోట్ల రూపాయలతో స్కూల్, చందానగర్లో 50 కోట్ల రూపాయలతో స్కూల్. అప్పుల పాలైపోయినటువంటి రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా మీకు ఎక్కడ అభివృద్ధి ఆగదు. ఎక్కడి నుంచైనా తీసుకుని వస్తా, అభివృద్ధి విషయంలో వెనకబడే ప్రసక్తి లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ధైర్యం ఇచ్చి వెన్ను తట్టి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కార్యక్రమాలు ముందుకు నడిపిస్తూ ఉన్నారు. హైదరాబాద్ బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ హాస్టల్స్ తో అకాడమిక్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని, విద్యార్థులకు ఆరోగ్య పరీక్ష నిర్వహించి హెల్త్ రికార్డు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లకు బీసీ స్టడీ సర్కిల్స్ లో ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభించాలన్నారు. మెనూ అమలు తీరు, యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, షూస్ తదితర సామగ్రి పంపిణీపై ఫోకస్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాబోయే విద్యా సంవత్సరంలో 500కు పైగా మార్కులు సాధించే విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్న కోహెడ్ ఆఫ్ ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన కోసం రైతులను అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వెళ్లే వరకు రైతులను బలవంతంగా నిర్బంధించారన్నారు. ఫ్రూట్ మార్కెట్ ను రైతులు వ్యతిరేకించినా సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారని అన్నారు. రైతులకు పరిహారం ఇచ్చి శంకుస్థాపన చేయాలి, కానీ ఇలా భయపెట్టి శంకుస్థాపన చేయకూడదన్నారు. రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోబోదన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే మీ ఎమ్మెల్యేలు, మంత్రులు బయట తిరగరని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. మరి అది రైతులకు సంబంధించినటువంటి భూమి. అది ఈ భూమి సేకరించి ₹1 కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా రైతుల దగ్గర బలవంతంగా గుంజుకొని ఆ ప్రాంత రైతులకు అన్యాయం చేసినటువంటి ఒక పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఫ్రూట్ మార్కెట్ ఆల్రెడీ ఫ్రూట్ మార్కెట్ ఎగ్జిస్టింగ్ ఉన్నది. ఆ పక్కన ఉన్నటువంటి భూమిని ఈరోజు సేకరించి ఆ భూమిని రియల్ ఎస్టేట్గా మార్చి రైతులకు నష్టపరిచి, పైగా ఇనాగ్రేషన్ చేసే ముందు నుంచి కూడా రైతులు దాన్ని వ్యతిరేకిస్తున్న సందర్భంగా నిన్న దాని యొక్క ప్రారంభోత్సవానికి వచ్చే ముందు ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా అరెస్ట్ చేశారు. అందరినీ పోలీస్ స్టేషన్ నిర్బంధించారు. మళ్ళీ సాయంకాలం పూట రేవంత్ రెడ్డి గారు పోయిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టారు. అంటే మీ యొక్క పాలనలో రైతులకు మీరు ధాన్యాలు కొనట్లేదు వేరే మాట, మరి కొంటూ అబద్ధాలు ఆడుతున్నారు. భూములు గుంజుకునేది నష్టపరిహారం ఇవ్వకుండా ఇది ఎక్కడ న్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీకు రైతుల మీద కొద్ది కూడా సానుభూతి లేదా? మీరు మాట్లాడతారు, రైతుల గురించి మాట్లాడతారు. రైతులు డిక్లరేషన్ చేశారు మీరు వరంగల్, అక్కడ ఏం చేస్తున్నారు రైతుల కోసం అడుగుతా ఉన్నాను. రైతులకు నష్టపరిహారం చేసిన తర్వాతనే అక్కడ ఫ్రూట్ మార్కెట్ పెట్టాలి, అప్పటి వరకు మీరు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తాను, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా కార్యకర్తలు దలుచుకుంటే మీ ఎమ్మెల్యేలను, మీ ఎంపీలను, మీ మంత్రులను వాళ్ళ ప్రాంతంలో తిరగనేకుండా చేస్తాం మీరు చేసే అన్యాయానికి. తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ పంటల మార్పిడి నివేదికను విడుదల చేసింది. కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో పాటు సభ్యులు మీడియా సమావేశంలో నివేదికను రిలీజ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే పంటల మార్పిడి అవసరమన్నారు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి.
పంటల మార్పిడికి రైతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తాము కేరళ, హర్యానా, మహారాష్ట్రలో పర్యటించామని తెలిపారు. ఇతర రాష్ట్రాల వ్యవసాయాన్ని అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేశామని, ఈ నివేదికను సీఎం రేవంత్ మంత్రి తుమ్మలకు కూడా అందించామని వెల్లడించారు. పంటల మార్పిడి కావాలి అనే ఆలోచన ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడినప్పుడు కొంత దీనిపైన పనిచేయండి, గ్రామాలలో తిరగండి, పంటల మార్పిడి విషయంలో రైతులను సమాయత్తం చేయండి అని చెప్పినప్పుడు కమిషన్ దాన్ని బాధ్యతగా భావించి ఈ పంటల మార్పిడి నివేదిక ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలు కేరళ, మహారాష్ట్ర, హర్యానా లాంటి ప్రాంతాలలో తిరిగిన తర్వాత ఈ నివేదిక ఒకటి తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి పోయిన నెల 5వ తేదీన కమిషన్ సభ్యులమంతా కలిసిపోయి వారికి ఇచ్చినాం. పార్టీకి కార్యకర్తలే మూలమని, పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్లో గోషామహల్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. సైనికుల్లా పార్టీ గెలుపు కోసం పనిచేయాలని, వచ్చే ఎన్నికల్లో గోషామహల్లో గులాబీ జెండా ఎగరాలని సూచించారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో పైరవీలకు అవకాశం లేదని, ప్రజల ఆదరణ కలిగిన వారికి పదవులు, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుందన్నారు. ఏదో మెంబర్షిప్ చేయాలి, ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలనేది కాదు. రెండోది, గతంలో మేము హైదరాబాద్ సిటీలో నంబర్ 1 మెంబర్షిప్ చేసినాం. ఇప్పుడు కూడా చేయాలనేది కూడా లేదు. డిజిటల్ మెంబర్షిప్ కాబట్టి మీరు జాగ్రత్తగా లాస్ట్ టైం లాగా పుస్తకాలు ఏది పడితే అది రాసినట్టు కాదు, మంచి చేయండి. ఎవరు బ్రహ్మాండంగా చేయగలిగితే అందరు కలిసి బ్రహ్మాండంగా చేయండి, అభ్యంతరం ఏం లేదు. మీకు అన్నిటికంటే ప్రధానమైనది రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తే కూడా ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎవరైతే అనౌన్స్ చేస్తున్నారో నువ్వు క్యాండిడేట్, నేను క్యాండిడేట్, ఎవరి క్యాండిడేట్ కాదు. ఎవరైతే బలంగా తిరిగి ప్రజలలో మన్నలు పొందుతారో వాళ్ళే క్యాండిడేట్లు అవుతారు. ఇంతకుముందులాగా వాళ్ళకే బొట్టు పెట్టి పిలవాలనేది కూడా పార్టీకి లేదు. ఎందుకంటే కొంతమంది పోయేటోళ్ళు పోతుంటారు, వచ్చేటోళ్ళు వస్తుంటారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉండి ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి పార్టీ, దీనికి సావు ఉండదు. ఇది పోయేటోడు పోతూనే ఉంటాడు, వచ్చేటోడు వస్తూనే ఉంటాడు. చాలామంది ఏంటంటే ఆ బస్తీలా, ఆ డివిజన్లా, ఆ ఏరియాలో ఏమనుకుంటారంటే నేనే సీనియర్ లీడర్ని, నేను ఉంటేనే పార్టీ ఉంటుంది, నేను చెప్పిందే, నాకు నిద్రలకే లేచిందే, నేను చెప్పినప్పుడే మీటింగ్ జరగాలి, లేకపోతే లేదు, హైకమాండ్ కూడా నా చూపులో ఉన్నది అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను పక్కన పెట్టేస్తే నీ ఇంటి పక్కనే 10 మంది తయారవుతారు. ఆ విషయం వాళ్ళు మర్చిపోతారు. మానవ సేవే మాధవ సేవ అన్న మాటకు నిదర్శనంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఒక కీలక అడుగు వేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక 100 పడకల ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను ఎంపీ రఘునందన్ ప్రారంభించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో సిసరా హాస్పిటల్ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళల వస్తున్న క్యాన్సర్ను మొదటి దశలను గుర్తించి అరికట్టేందుకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. తన కూతురు డాక్టర్ సింధు అలడు శ్రవణ్ తేజ సహకారంతో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. నాకు ఓటేసి గెలిపించి మా రగన్ వస్తే మాకేదో న్యాయం చేస్తాడని అనుకున్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పేద ప్రజలకి ₹1 ఖర్చు లేకుండా ఒక బస్సుని మేమే మాడిఫై చేసి తయారు చేసి సుమారు ₹1 కోటి ఖర్చుతోటి స్కానింగ్, ఎంఆర్ఐ ఎక్విప్మెంట్స్ అన్నింటినీ పెట్టి మీ ఊరికి, మీ మండల కేంద్రానికే తీసుకొని వచ్చి మీరు పట్నం వచ్చి ఒక రోజంతా ఖరాబ్ చేసుకునే బదులు మీ మండల కేంద్రానికి వచ్చి మీ దగ్గరనే ప్రాథమిక పరీక్షలు చేయాలని, ఒక నిర్వహణకి చేయాలని ఓ కార్యక్రమాన్ని ఆలోచించుకొని నేను ఎంపీగా 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ క్యాంపుని, మొట్టమొదటి క్యాంపుని ఈరోజు దుబ్బాక పట్టణంలో ప్రారంభించాం. ఇది మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని మండలాలు, అన్ని మున్సిపాలిటీలకి
ఎవ్రీ సండే ఒక మండల కేంద్రానికి తిరుగుతూ పేద ప్రజల డోర్ స్టెప్కి వైద్యాన్ని తీసుకుపోవాలి, క్యాన్సర్ వస్తే మేము బతకలేమని, పైసలు పెట్టుకోలేమనే భయం నుంచి పల్లెటూరు ప్రజలు, పేద ప్రజలకి విముక్తి కలగాలనేటువంటి ఒక ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. స్వయంగా నా కూతురు గైనకాలజిస్టు, అల్లుడు ఆంకో సర్జన్ కాబట్టి వారిద్దరి సహకారంతో రోజు రోజుకి దేశంలో పెరిగిపోతున్నటువంటి, మహిళల్లో పెరుగుతున్నటువంటి క్యాన్సర్ పట్ల అవగాహన చేసి ఉచితంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఈ టెస్టులన్నీ ఉచితంగా నిర్వహించాలని చెప్పి ఈరోజు దుబ్బాకలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. రఘునందన్ రావు గారు ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్కి సంబంధించిన మ్యామోగ్రామ్, ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేయబడుతుంది. అలాగే ఉచితంగా రక్త పరీక్షలు, గుండె ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి పరీక్షలు చేసి దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్గా స్క్రీనింగ్ టెస్ట్. ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ చాలా పెరుగుతున్నాయి. చిన్న వయసులో 30 సంవత్సరాల నుంచి కూడా ఈ క్యాన్సర్స్ అనేవి చూస్తున్నాం. సో ఈ డెత్ని మనం ప్రివెంట్ చేయడానికి స్క్రీనింగ్ టెస్ట్ ఇది చేయించుకోవడానికి చాలామంది భయపడడానికి, ముందుకు రాకపోవడానికి అంత కంగారు పడాల్సిన టెస్ట్ ఏం కాదు. ఏమీ కూడా నొప్పి ఉండదు. చిన్నగా ఒక 10 నిమిషాల్లో చేసే టెస్ట్ మాత్రమే. సామాజిక వర్గాల అభివృద్ధికి, ఐక్యతకు ఆత్మ గౌరవ భవనాలు వేదికలుగా నిలుస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉప్పల్ భగయత్తులో వంచరకుల ఆత్మగౌరవ భవనాన్ని మంత్రి పొన్నం ప్రారంభించారు. సామాజిక సంక్షేమం, విద్యా ప్రోత్సాహానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్పొరేషన్ సంబంధించినటువంటి మాట కూడా వస్తా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మిగిలిపోయిన కొన్ని 5-6 కుటుంబాలు ఉన్నాయి, 5-6 కులాలు ఉన్నాయి. ఈ మధ్య మేము వచ్చిన 10-12 కార్పొరేషన్లు ఇచ్చినాం. తప్పకుండా మీ ఆకాంక్షలకు అనుగుణంగా మీరు ఏ విధంగా అయితే విద్యా ఉపాధి అవకాశాల్లో స్కిల్ డెవలప్మెంట్, విద్యా ఉపాధి అవకాశాల్లో మీరు ఒక విధానం రోల్ మోడల్ తీసుకుంటున్నారో ఆ కార్పొరేషన్ కూడా నియమించడం ద్వారా, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా మిగతా అన్ని కులాలు కూడా మీ విధంగా తీసుకునే విధంగా తప్పకుండా మీ ఆకాంక్షలు ప్రభుత్వం నిర్ణయించి, ఈ ప్రభుత్వం ఇప్పటికే కులాలకు సంబంధించిన జనగణన చేసింది. దానికి అనుగుణంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనేటువంటి మాట కూడా మీ అందరి ముందర ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా చింతకాయల విజయ్ ఎంపికయ్యారు. 3 రాజ్యసభ సభ్యుల్లో ముందుగా సతీష్ రామకృష్ణను ప్రకటించిన టీడీపీ మరో స్థానం కోసం కసరత్తులు చేసింది. బర్ల రామయ్య, చింతకాయల విజయ్లలో ఒకరికి అవకాశం ఇవ్వాలని భావించిన పార్టీ అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయ్కు అవకాశం ఇచ్చింది. దీనిపై స్పందించిన చింతకాయల విజయ్, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికి గుర్తింపు ఉంటుందని చంద్రబాబు, లోకేష్లు రుజువు చేశారన్నారు. తనకు అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేష్లకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ఈరోజు అతి ముఖ్యమైన రోజు నా జీవితంలో. రాజ్యసభ సభ్యుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మా నేషనల్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు. అలాగే నేషనల్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అదేవిధంగా నా మీద ఒక ట్రస్ట్ పెట్టుకొని ఈరోజు ఈ జాబ్ని ఇంట్రెస్ట్ చేశారు. దానికి వాళ్ళిద్దరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటే, తెలుగుదేశం పార్టీ కోసం జెండా స్కంధాల మీద పెట్టుకొని పనిచేస్తే ఈరోజు ఈ ఫలితం దక్కుతుంది అనేది ప్రతి కార్యకర్తకి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈరోజు కార్యకర్తలందరూ కూడా 5 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు, కష్ట సమయాల్లో నిలబడినోడికి పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈ రోజు అది ఉదాహరణ. ఈ రోజు భారతీయ వారసత్వానికి యోగా జీవన శైలిలో ఒక భాగమని, యోగా ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగం కావాలని హోంమంత్రి అనిత సూచించారు. విజయవాడలో యోగాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అనిత అన్నారు. కార్యక్రమంలో మంత్రి అనిత, సిపి రాజశేఖర్, పోలీసులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి 14 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని మంత్రి అనిత తెలిపారు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని ఒక మంచి నినాదంతో ముందుకొచ్చిన
మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏ ప్రోగ్రాం చేసినా తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో చేస్తుంటారు మా సిపి గారు. మా సిపి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ పోలీస్కి సంబంధించి పోలీస్ థిమాటిక్గా యోగాంధ్ర చేయాలి అంటే ద బెస్ట్ ప్లేస్ యాక్చువల్గా స్టేట్లో అనుకుంటే విజయవాడ కమిషనరేట్. ఎందుకంటే ఇక్కడ విజయవాడ కమిషనరేట్లో సంపూర్ణంగా సపోర్ట్ చేసే స్టాఫ్ అట్ ద సేమ్ టైం అంతే విధంగా సపోర్ట్ చేసే మా చంటి గారు లాంటి చాలామంది ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఉండటం, వాళ్ళందరూ సహాయ సహకారాలతో డే ఫస్ట్ ఓపెనింగే చాలా మంచి ఓపెనింగ్ చేసాము. చెప్పాలంటే ఇది ఒక మనం ప్రైడ్ కింద భావించాలి. యోగా అన్నది మనం ఎక్కడెక్కడి నుంచో అంటే నేను మిగతా వాటిని కూడా నేను ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయట్లా, కానీ 5000 సంవత్సరాల క్రితం నుంచి భారత సంస్కృతిలో మన నరనరాల్లో ఉన్న యోగా అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాలెండర్లోకి తీసుకెళ్లి పెట్టిన ఘనత మాత్రం నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఎస్పెషల్లీ ఈరోజు యోగా సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేషన్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ఆరోగ్యవంతమైన. తమిళనాడు రాజకీయాల్లో మరో సినీ నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తిరుచి స్థానానికి జరిగే ఉప ఎన్నికలకు రాఘవ లారెన్స్ బరిలో తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుచి ఈస్ట్ నుంచి లారెన్స్ పోటీ చేస్తారని ఇప్పటికీ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై ఆయన స్పందించారు. ప్రస్తుతం బెంజ్ సినిమా షూటింగ్లో ఉన్నానని, జూన్ 11న ఉదయం 9:30 తన జీవితానికి సంబంధించిన కీలక ప్రకటన చేస్తానని వెల్లడించారు. అమ్మ ఆశీర్వాదంతో పెద్ద నిర్ణయాన్ని తీసుకుపోతున్నానంటూ ఎక్స్లో పోస్టు చేశారు. ఈ పోస్టు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ కేంద్రానికి హెచ్చరిక జారీ చేసింది. 9 రోజుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అల్టిమేటం జారీ చేశారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు ఉద్యమం ముందుందని హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుత నిరసన ద్వారా ఐక్యంగా ఉంటే బొద్దింకలు ఏం చేయగలవో ప్రభుత్వానికి ట్రైలర్లో చూపించామని కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే వెల్లడించారు. రానున్న 7 రోజుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే తాము భారీ స్థాయిలో భౌతిక ఆందోళనలు చేపట్టామని హెచ్చరించారు.